వాళ్ళ పెద్ద సైడ్ రెడ్డి నాయక్ ఉన్నాడు, గగనాంపల్లి రమేష్ ఉన్నాడు, ఇంకా వెంకటాపురం తండ పరమేశ్ ఉన్నాడు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు శీను ఉన్నాడు. పిలిపించి 10 లక్షలు ఇస్తాం భూమి ఇడిచి వెళ్ళిపో, నీ 10 లక్షలు ఇస్తాం భూమి ఇడిచి వెళ్ళిపో. ఎందుకు ఇస్తాం? నేను నా భూమి నాకు కావాలి, నేను ఎందుకు ఇస్తా భూమి? ఇన్ని రోజులు ఎడుకోరు మరి మీరు ఆర్మీ మీకు ఇచ్చినప్పుడు ఇన్ని రోజులు ఎడుకోరు? ఆర్మీకి ఇస్తే కల్టివేషన్ చేసిందా, ఏం చేసిందా, ఎప్పుడు ఉన్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడు చూడరు, ఏం చూడరు. అది మాకిట పట్టాలు ఉన్నాయి, మాకిట పాస్బుక్లు ఉన్నాయి, మా భూములు లాక్కోవడానికి వాళ్ళు ఎవరు? అట్లా అడిగితే మళ్ళీ అదే రోజు నాకు ఫోన్ చేసారు, 10 తారీఖు రోజు అదే రోజు ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించారు. ఇదే సాయిరెడ్డి మాట్లాడితే హైదరాబాద్ పిలిపించారు. భూమి ఇస్తామన్నారు నాకు. అయ్యా నీ భూమి నీ పంచాయతీ వద్దు, మీ భూమి మీకు ఇచ్చేస్తామని పిలిపించిన హైదరాబాద్కి. ఏడ కొండపూర్లా పిలిపిస్తే ఆ రోజు 8:30 పోయినా మళ్ళీ ఆడికి. 8:30 పోయినప్పుడు మాట్లాడతామన్నారు, ఒక్కరు రాలే. ఆ రోజు ఒక్కరు రాలే. ఆడ కూర్చొని పంపించిన ఆయన సాయిరెడ్డి. ఆ రోజు పోతే తెల్లారి మా పరశురామ్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నారు. ఇంత దర్జన ఇలా బెదిరిస్తున్నారు. ఒక్క నిమిషం.